సమాజంలో వేళ్లుని కొని ఉన్న కులం, మతం, వర్గాలు, ప్రాంతీయ విద్వేషాలను రూపుమాపే విధంగా నేటి యువత కృషి చేయాలని, అటువంటి బాధ్యతలను తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని భారత మాజీ క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు సూచించారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం ద్వారా ఆయన పై విధంగా మాట్లాడారు. జాతీయ సేవా పథకం బుధవారం వర్సిటీలో ఏర్పాటు చేసిన మొక్కలు నాటే కార్యక్రమానికి ఆయన ప్రత్యేక అతిథిగా వచ్చారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులను ఉత్సాహపరిచేందుకు వారితో ముఖాముఖిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో అంబటి రాయుడు మాట్లాడుతూ భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం గల దేశం అని అన్నారు. అందుకు తగ్గట్లుగానే దేశంలో, రాష్ట్రంలో, ప్రాంతాల్లో ఉన్న కుల, మత అసమానతలను తొలగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎన్యు వీసీ ప్రొఫెసర్ పి రాజశేఖర్, రెక్టర్ ప్రొఫెసర్ వరప్రసాద్, డాక్టర్ వైఎస్ఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ప్రిన్సిపల్ సిద్ధయ్య, ఎన్ఎస్ఎస్ సెల్ కోఆర్డినేటర్ రవిశంకర్ రెడ్డి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మెయిన్ పర్పస్ మోటివ్ ఈరోజు ఇక్కడ వచ్చినందుకు యాజ్ అన్ ఆంధ్రైట్, యాజ్ అ ఫెలో ఆంధ్రైట్, యాజ్ ఎ యంగ్స్టర్, మన అందరం కూడా మన రాష్ట్ర భవిష్యత్తు, వీఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ అవర్ స్టేట్. సో ఐ వాంట్ యూ ఆల్ టు బిలీవ్ ఇన్ దట్. మనం మంచి స్థాయికి మీరందరూ కూడా మంచి పెద్ద స్థాయికి ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదే కాకుండా మనము ఆ జర్నీలో మన తోడు ఉండే మన స్నేహితులు కానీ, మన సొసైటీలో ఎవరున్నా కానీ వారికి మనం ఎప్పుడూ సహాయపడుతూ వారిని కూడా ఒక మంచి స్థాయికి మనం తీసుకెళ్లే ప్రయత్నము అందరూ చేయాలి. బికాజ్ వీఆర్ అ పార్ట్ ఆఫ్ అ లార్జర్ సొసైటీ. సో మనం ఆ లార్జర్ సొసైటీని ఎట్లా మనం అందరము దాన్ని తీర్చిదిద్ది బాగు చేయగలము, మన వంతు మనం ఏం చేయగలమనే ఆలోచన అందరూ పెట్టుకోవాలని కూడా నేను కోరుకుంటున్నాను. అదే కాకుండా సో మై మెయిన్ పర్పస్, ఇన్ని కాలేజెస్, ఇన్ని ఊర్లు ఇక్కడంతా తిరుగుతున్న నా మెయిన్ పర్పస్ కూడా ఏంటి అంటే టు గివ్ బ్యాక్ టు మై స్టేట్, టు గివ్ బ్యాక్ టు అవర్ సొసైటీ. సో మనము మన రాష్ట్ర విభజన, ఎస్పెషల్లీ మన స్టేట్ బైఫర్కేషన్ అయినప్పటి నుంచి మనం ఏమేమి కోల్పోయామో మనందరికీ తెలుసు. ఇట్ వాజ్ అ వెరీ వెరీ అన్ఫేర్ బైఫర్కేషన్. సో అక్కడ నుంచి మన స్టేట్ని మనం దేశంలో నంబర్ 1 స్టేట్గా అన్ని రంగాల్లో ఎట్లా చేసుకోగలము అనే ఒక ఇన్స్పిరేషన్తో నా వంతు సహాయం నేను చేయాలని చెప్పి కూడా నేను తిరగడం జరుగుతుంది. అదే కాకుండా స్పోర్ట్స్ పరంగా మనం ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంతోమంది ఇంటర్నేషనల్ క్రికెటర్సే కాదు, ఇంటర్నేషనల్ స్పోర్ట్స్మెన్ రావాలని కోరుకుంటూ వాళ్ళందరి కోసం ఎట్లాంటి ప్రొఫెషనల్ ఎన్వైర్న్మెంట్ కావాలో నాకు మంచి అవగాహన ఉంది కాబట్టి ఆ విధంగా నేను సహాయపడాలని కూడా కోరుకుంటున్నాను. అదే కాకుండా ఇప్పుడు ఒక ఫౌండేషన్ కూడా పెడుతున్నాం, చాలా సోషల్ వర్క్ కూడా చేస్తున్నాం అన్ని విలేజెస్లో. సో ఆ ఫౌండేషన్ ద్వారా కూడా ఎంతోమంది స్పోర్ట్స్ మెన్ ఎవరైతే ప్రొఫెషనల్గా ఆడాలనుకుంటున్నారో వాళ్ళు ఫైనాన్షియల్గా వాళ్ళకి ఆ కెపాసిటీ లేనప్పుడు కూడా వాళ్ళని మనం మంచి చోట కోచింగ్ ఇప్పించడం కానీ, వాళ్ళకి మంచి కిట్స్ ఇవ్వటము, అదే కాకుండా విమెన్ ఎంపవర్మెంట్ కోసం విలేజెస్లో వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ కోసం వాళ్ళ ఆంటర్ప్రీనియర్స్ అయ్యేలాగా తీర్చిదిద్దడానికి మంచి కోచింగ్ సెంటర్స్, వాళ్ళకి సూయింగ్ కోచింగ్ కానీ, లేకపోతే ఈవెన్ ఫ్యాబ్రిక్ డిజైనింగ్, ఇటువంటివే కాకుండా ఎంతోమంది ఇప్పుడు మీరు గ్రాడ్యుయేట్ అయిన తర్వాత మీకు లైఫ్లో ఏ డైరెక్షన్లో వెళ్ళాలని గైడెన్స్ ఇవ్వడానికి కూడా మంచి ఎక్స్పర్ట్స్ని తీసుకుని వచ్చి కోచింగ్ సెంటర్స్ కూడా మీకు ఒక డైరెక్షన్లో అందేటట్టు లైఫ్లో మీరు ఎట్లా ముందుకెళ్ళాలి, ఏ రంగంలో ఎట్లా ముందుకెళ్ళాలో ఒక మంచి అవగాహన వచ్చేటట్టు కూడా కోచింగ్ సెంటర్స్ నిర్వహించడం జరుగుతుంది. సో ఇదంతా చెప్తూ యాజ్ యూత్, సో వీ హ్యావ్ టు బీ ద చేంజ్ దట్ వీ వాంట్ టు సీ ఇన్ ద స్టేట్. అది ఎట్లా సాధ్యమవుతుంది మీ అందరికి కూడా తెలుసు. మన రాష్ట్రంలో మనం ఏమేమి ఇబ్బందులు పడుతున్నాం ఇప్పుడు ఇన్ టర్మ్స్ ఆఫ్ మనకు వచ్చేసి మనం ఎక్కడ చూసినా కానీ ఒకటే గోల, ఈ కులం, ఆ మతం, ఈ కులం. దాంట్లో మనం ఎన్ని వర్గాలు పెట్టుకొని దాంట్లో ఎన్ని కొట్లాట్లు పెట్టుకుంటే అది 2 గోడల్లాగా మన అభివృద్ధి అనేది 2 గోడల మధ్యలో అయిపోయింది. సో ఇటువైపు వెళ్ళాలంటే ఒక గోడ, ఇటువైపు వెళ్ళాలంటే ఇంకొక గోడ. సో అది బద్దలు కొట్టి మనం అందరం కలిసి ముందుకెళ్ళిన రోజు మన రాష్ట్రం అనేది నంబర్ 1 రాష్ట్రంగా అన్ని రంగాల్లో కూడా
పూర్తి స్థాయిలో మనం వెళ్తామని కూడా నేను భావిస్తున్నాను. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మన దగ్గర నేను చూసిన ఇన్ని రోజులు నేను తిరుగుతున్నాను. యాజ్ అ స్పోర్ట్స్ మ్యాన్ ఐ హ్యావ్ స్పెంట్ మై టైమ్, I have shared dressing rooms with everybody, irrespective of caste, religion, creed. I have spent my rooms. మేమందరము we have shared rooms. సో అక్కడ కూడా ఐ హ్యావ్ స్పెండ్ టైమ్ విత్ ఎవ్రీబడి. అంటే మనము ఒక ఇండియాకి ఆడుతున్నాము, లేకపోతే మన నేషనల్ లెవెల్లో ఆడుతున్నాము అంటే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ ఊరేది, వాళ్ళ కులం ఏది, వాళ్ళ మతం ఏదని చూడం కదా. సో అందరూ కూడా కలిసి మనం యాజ్ ఎ టీమ్ పనిచేసినప్పుడు మనం ముందుకెళ్తాం. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ మీ, ఇండియా ఈజ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ. దట్ ఈస్ ద స్టేట్మెంట్ దట్ ఎవ్రీబడి షుడ్ రిమెంబర్. మన అందరం కూడా వీ షుడ్ రెస్పెక్ట్ డైవర్సిటీ, వీ షుడ్ రెస్పెక్ట్ ద డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్. వేరే వాళ్ళకి డిఫరెంట్ ఒపీనియన్ ఉండొచ్చు, డిఫరెంట్ పొలిటికల్ ఐడియాలజీ ఉండొచ్చు, దేర్ లైన్ ఆఫ్ థింకింగ్ మైట్ బి వెరీ డిఫరెంట్, బట్ వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దట్, వీ హ్యావ్ టు అక్నాలెడ్జ్ దట్. అందరం కలిసి అది అర్థం చేసుకొని ముందుకెళ్ళిన రోజు యాజ్ అ సొసైటీ వీ విల్ గ్రో, యాజ్ అ కమ్యూనిటీ వీ విల్ గ్రో, అండ్ యాజ్ యూత్ ఐమ్ టెలింగ్ యూ ఆల్ దట్ ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు నేను 2 జోకులు వేసి మీరు నవ్వుతారు, ఆ తర్వాత చేసుకుందాం కానీ, బట్ రిమెంబర్ దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ద హోల్ పర్పస్ ఆఫ్ మీ going around the state, going around the colleges is not about elections, it is not about parties, it is not about votes, it is about us youth. మీకు ఏదైనా ideologies ఉండొచ్చు, you might have different political ideologies, I don't care, but you should understand, మనందరం కలిసి ఒక మంచి పని జరుగుతుందంటే అందరు తోడు ఉండాలి, ఏదైనా తప్పు జరుగుతుందంటే అందరు విమర్శించండి. కాకపోతే మంచి జరిగే చోట సహాయం చేయండి, తప్పు జరిగే చోట విమర్శించండి, కాకపోతే ఆ బ్యాలెన్స్ ఉంచుకోండి. సో యాజ్ యూత్ మనం మార్చాలి. మన పెద్దవాళ్ళు మనకి ఏదైనా చెప్పచ్చు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ వల్ల వాళ్ళు దే కెన్ టెల్ us a lot of things, బట్ ఆలోచన చేయండి, మీరందరూ ఆలోచన చేయండి, మీకు వచ్చే తరాలు ఏమనుకోరు. సో వీ హ్యావ్ టు బి అన్ ఎగ్జాంపుల్ ఫర్ ద నెక్స్ట్ జనరేషన్. సో మన పెద్దోళ్ళు ఏదో చెప్పారని వాళ్ళ దారిలోనే మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. యాజ్ యూత్ ప్లీజ్ అండర్స్టాండ్, ప్లీజ్ థింక్, ఒక్కసారి ఆలోచన చేయమని కోరుకుంటున్నాను. అదే కాకుండా మీరందరూ మీ మనసులో ఏ క్వశ్చన్ ఉన్నా నిర్మోమాటంగా ఏదైనా టాపిక్, నో ప్రాబ్లం, మీరు దయచేసి అడగండి. థ్యాంక్ యూ సో మచ్. మై నేమ్ ఇస్ పి శామ్యూల్ సార్, ఫస్ట్ బీపీడీ ఫిజికల్ డిపార్ట్మెంట్. మీరు అసలు ఎందుకు రిటైర్మెంట్ అవ్వాల్సి వచ్చింది సార్ పిఎం నుండి? రిటైర్మెంట్ అంటే ఇందాక సార్ చెప్పిన లాస్ట్ 3 seasons మొత్తం ఇంజెక్షన్స్ తీసుకొని దాని లోపల ఏం మిగిలిలేదు. So that is the main reason, and also body going through so much turmoil for 30 years. అంటే మన 30 years of physical hard work లో for body to last is very difficult, and I have retired at the right time. Because also I wanted to stretcher మీద తీసుకోవాల్సి వచ్చింది. My question to you, why do you want to get into the politics? ఇందాక చెప్పినట్టు సరే, ఇప్పుడు బ్రీఫ్గా చెప్తాను మీకు. మెయిన్ థింగ్ ఈజ్ సర్వింగ్ పీపుల్. Politics is nothing but public service. So public service on a bigger scale. So if you can do social service, it is on a smaller scale. You will only affect a small section of society. But in politics, if you are sincere, if you have integrity, and if you can do a job that is given to you properly, then you can make a massive difference. So that is what I intend to do, getting into politics. In your general life, how did you face your failures? What you have learned from failures? మీరు ఫెయిల్యూర్స్ గురించి మాకేం మెసేజ్ ఇవ్వబోతున్నారు? So it is actually a brilliant question. What as a sportsman, what sport teaches you? మనకు అందరికి కూడా స్పోర్ట్లో తెలిసేది ఏంటంటే మనం ఒక రోజు గెలుస్తాం, ఒక రోజు ఓడిపోతాం, కానీ ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక మ్యాచ్ వెళ్ళి ఆడాలి. సో హౌ డు యూ గెట్ అప్ ఫ్రమ్ దట్? ఐ టెల్ యూ హౌ టు గెట్ అప్ ఫ్రమ్ దట్. సో మనకు కూడా లైఫ్లో మనం ఒకటే ఎప్పుడు ఆలోచన చేయండి, ఈరోజు ఒక ప్రాబ్లం ఉంది, సో మనం ఓడిపోయామనుకోండి, మార్క్స్ తక్కువ వచ్చింది, ఏదైనా సంథింగ్ ఇన్ లైఫ్ దట్ హెస్ గాన్ రాంగ్. సో దాన్ని మీరు 5 years డౌన్ ద లైన్ విల్ దిస్ ప్రాబ్లమ్ మ్యాటర్ అనేది ఒక్కసారి ఆలోచన చేయండి. అండ్ ఆల్సో వాట్ ఈస్ యువర్ పర్పస్? అంటే అందరికీ ఒక గ్రేటర్ పర్పస్ ఉండాలి ఫర్ ఎనీ కెరియర్. మీ పర్పస్ ఏంటి? హౌ డూ యూ సీ యువర్ సెల్ఫ్ 5 years డౌన్ ద లైన్, 10 years డౌన్ ద లైన్? ఆ విజన్ మనకు ఉంది. ఓకే, మై గోల్ ఈస్ టు రీచ్ దేర్. సో ఈరోజు నేను పడి నెక్స్ట్ రోజు లేకపోతే నేను ఆ గోల్ రీచ్ అవ్వలేను కదా. సో దట్ షుడ్ బి యువర్ అల్టిమేట్ మోటివేషన్. సో దెన్ యూ గెట్ అప్ ఎవ్రీ డే. సో ఫెయిల్యూర్ అనే దాన్ని ఇట్ విల్ నెవర్ లాస్ట్. ఇట్ ఈస్ ఆల్వేస్ ఇఫ్ యూర్ నాట్ డైయింగ్, అంటే నువ్వు ఆ ఫెయిల్యూర్తో మనం చచ్చిపోవట్లేదంటే వీఆర్ ఓన్లీ గెటింగ్ స్ట్రాంగర్. అంటున్నారు ఇదే లైఫ్లో ఏదైనా ఒకసారి వస్తుంది, ఎప్పుడు రాదు. గ్రాడ్యుయేషన్, స్టడీస్ కూడా తర్వాత కెరీర్ కూడా ముందుంది. ఇటువైపు గ్రాడ్యుయేషన్, ఎంజాయ్మెంట్, స్టడీస్ బ్యాలెన్స్ చేయడం కొంచెం కష్టంగా ఉంది సార్. ఏం చేస్తే బాగుంటుంది? నా ప్రకారము
ఫ్రెండ్స్తో మనం ఈ టైం మనకి లైఫ్లో ఇప్పుడు రాదు. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ టైమ్స్ ఇన్ యువర్ లైఫ్. మళ్ళీ కావాలనుకున్నా రాదు. దీస్ ఆర్ ద ఫ్రెండ్స్ దట్ యూ క్యారీ ఫర్ అ లైఫ్ టైం. సో ఎంజాయ్మెంట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, బట్ యూ షుడ్ ఆల్సో నో వేర్ టు డ్రా ద లైఫ్. అంటే మనకి వీ నీడ్ టు స్విచ్ ఆన్ అండ్ స్విచ్ ఆఫ్. మనం సీరియస్గా ఉండే ఆ ఫేజ్లోకి వెళ్ళటానికి వీ హ్యావ్ టు ట్రైన్ అవర్ మైండ్స్ టు స్విచ్ ఆన్. అంటే మనం ఇప్పుడు చదువుకోవాలి. సో హౌ డు వి కీప్ ఆల్ దిస్ అసైడ్ అండ్ స్టడీ. అంటే ఆ డిస్ట్రాక్షన్ దీన్ని క్యారీ ఫార్వర్డ్ చేయకూడదు. సో దట్ యూ హ్యావ్ టు ట్రైన్ యువర్ మైండ్ దట్. సో బట్ ఆల్ త్రీ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. అండ్ వితౌట్ ఎంజాయ్మెంట్ మీకు లైఫ్ అనేది దెర్ ఇస్ నో ఫన్. యూ హ్యావ్ టు కీప్ స్మైలింగ్. యూ హ్యావ్ టు అంత సీరియస్గా తీసుకోకూడదు. అందరితో జోక్ చేస్తూ ఎంజాయ్ చేసుకుంటూ యూ షుడ్ నో యువర్ గోల్, బట్ ఆల్సో బీ నైస్ టు పీపుల్. మంచిగా చదువుకుంటూ ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి బ్యాలెన్స్. హౌ డు యూ బ్యాలెన్స్ దట్ ఈస్ యూ నీడ్ టు స్విచ్ ఆన్. తను కోచ్ చెప్తే మధ్యాహ్నం పూట ఫ్రమ్ బీటెక్ థర్డ్ ఇయర్ ఈసీ. మీరు మీ గోల్ని ఫస్ట్ సెట్ చేసుకుంటారు. సో మీ ఫాదర్ కూడా మీకు సపోర్ట్ అంటున్నారు. బట్ మీ రిలేటివ్స్ కానీ అంటే సమాజంలో చాలామంది పర్సన్స్ మిమ్మల్ని అసలు ఎందుకు క్రికెట్ వల్ల ఏమైనా అవుతా అటువంటి ఏమైనా మీకు పెట్టేటప్పుడు మీరు వాటి నుంచి ఎలా బయటపడ్డారు? అంటే అటువంటి విషయించినప్పుడు మీరు వాటి నుండి ఎలా బయటపడ్డారు? ఓవర్కమ్ ఎలా అయ్యారండి? గ్రేట్ క్వశ్చన్. మనకి చిన్నప్పటి నుంచి ఎప్పుడు కూడా ఇంటికి వచ్చే వాళ్ళంతా ప్రతి వాళ్ళు అదే అడిగేవారు, ఏం చేస్తున్నాడు అబ్బాయి, మంచి చదువుకునేవాడు, మంచి చదువుకుంటే టాపర్ ఉండేవాడు స్కూల్లో, ఎందుకంటే పాడు చేస్తున్నారు జీవితం, ఎప్పుడు క్రికెట్ గ్రౌండ్లో చుట్టూ తిరుగుతూ. అట్లా ఏం కాదు. మనము మన గోల్ ఏంటి, మన కంట్రోల్లో ఏముంది, మీ కంట్రోల్లో ఏముంది? మీరు చదువుకొని మీకు మంచి మార్క్స్ తెచ్చుకొని మంచి ప్లేస్మెంట్ అయ్యి, లేకపోతే మీకు లైఫ్లో ఏమైనా ఆంటర్ప్రెన్యూర్ అవ్వాలంటే మీ కంపెనీ పెట్టుకొని మీ గోల్ మీకు ఉంటుంది. సో ఆ గోల్ తప్ప మిగతా అన్నీ కూడా వేరే వాళ్ళు చెప్పే అన్నీ కూడా నాయిసే. ఇప్పుడు కూడా నన్ను చాలామంది ఎందుకు తిరుగుతున్నారు పబ్లిక్లో, మీరు హ్యాపీగా మీ లైఫ్ మీరు బతకచ్చు, మీకేముంది, మీకేం తక్కువ. సో అన్నీ అడిగిన వాళ్ళకు కూడా మన సమాధానం ఏం చెప్పే అవసరం లేదు. అవర్ వర్క్ షుడ్ స్పీక్. సో ఎండ్ ఆఫ్ ద డే మనం ఏం చేస్తున్నాం అనేది వర్క్ షుడ్ మేక్ ద మోస్ట్ బిగ్గెస్ట్ సౌండ్. మనం వాళ్ళకి ఆన్సర్స్తో వాళ్ళతో చెప్పకూడదు. లాట్ విత్ బివిఎస్ లక్ష్మణ్. ఆయనతో చాలా ఐ లెర్న్డ్ అ లాట్ హౌ టు యూనో. ఆయన చూసి ఆయన ఇండియాకి ఆడేవాళ్ళు, నేను రంజీ ట్రోఫీ ఆడుతున్నప్పుడు ఆయన చూసి చాలా నేర్చుకున్నాం. బట్ మై గ్రోయింగ్ అప్ ఐ స్పెండ్ ద మోస్ట్ టైమ్ MS ధోని స్పోర్ట్స్ ఇంకోటి పాలిటిక్స్. అండ్ ఫస్ట్ వన్ ఈజ్ స్పోర్ట్స్. అలా ఇప్పుడు మనం ఏదైనా రంగంలో ఎదుగు కొద్దీ మనల్ని కిందకి లాగని చాలా మంది చూస్తారు. అలా మీ లైఫ్లో ఎవరైనా ఎదుగు కొద్దీ కిందకి లాగారా? జీవితం అంటే అసలు అదే పరిస్థితి. కాకపోతే మనం మన పని చేసుకుంటూ వెళ్తూనే ఉండాలి. దాని గురించి ఎక్కువ పట్టించుకోకూడదు. మనం అదే చెప్పాను కదా ఇందాక, మన గ్రేటర్ పర్పస్ ఏంటి అది ఆలోచించుకుంటూ మనం ముందుకు వెళ్తూనే ఉండాలి. ఎన్నిసార్లు వాళ్ళు లాగినా, ఎన్నిసార్లు మనం పడినా కానీ లేచి ముందుకు వెళ్తూనే ఉండాలి. ఎండాగంలో బరిలక్క శిరీష గారు తెలిసే ఉంటుంది. శిరీష గారు బరిలక్క పోటీ చేస్తున్నాక దానిపై మీ అభిప్రాయం అండ్ మీ సపోర్ట్ ఎలా ఉంది? యూత్ అనేది ఒకరి గురించి అనే అభిప్రాయం కాదండి. ఇన్ జనరల్ యూత్ అనే డెఫినెట్గా మనం అందరం పాలిటిక్స్లోకి రావాలి. ఎందుకంటే మనకి మన సమస్యలు మనకు తెలుసు, మనకి ఏం కావాలో మనకు తెలుసు. సో అదే కాకుండా మనం సిన్సియర్గా మనం హానెస్ట్గా పని చేస్తాము, చేయగలము అని చేసే ఉద్దేశం ఉంటేనే రావాలి. లేకపోతే వైఆర్ వి హియర్, ఇట్ ఈస్ అ సీరియస్ ప్రొఫెషన్. మన ఎంతోమంది జీవితాలు మన చేతుల్లో ఉంటాయి, ఎంతో డెవలప్మెంట్ కూడా మన చేతుల్లో ఉంటుంది. సో ఇఫ్ యు ఆర్ రెస్పాన్సిబుల్, ఇఫ్ యు ఆర్ డెడికేటెడ్ టువర్డ్స్ పబ్లిక్ సర్వీస్ యాజ్ అ ఇట్లా సో అప్పుడు మనం పాలిటిక్స్లోకి రావాలి. ఏదో టైంపాస్ చేయడానికి ఒక సైలెంట్ వేసుకొని తిరగడానికి కాదు, జనాల్లో ఉండి జనాల సమస్యలు తెలుసుకుంటూ జనాల కోసం పనిచేయడానికి మనం వస్తే రావాలి పాలిటిక్స్కి. ఊరికే 2 కార్లు వేసుకొని దానిలో పోజులు కొట్టుకుంటూ సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టుకోవడానికి రాకూడదు. మనం వస్తే పని చేయడానికి రావాలి, గ్రౌండ్లో తిరగాలి, ప్రతి సమస్య తెలుసుకోవాలి, ప్రతి ఇంటికి వెళ్ళాలి, ప్రతి వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసుకొని వాళ్ళ కోసం పని చేయాలంటేనే మనం రావాలి. ఓకేనా? అది ఎవరు చేస్తాం? మన యూతే చేయగలం. అందరూ కలిసి రావాలి. I profusely and wholeheartedly welcome Sri Ambati Rayudu garu to our university. Actually, to be honest, I have become his fan only just now, just half an hour ago or 1 hour ago. Okay, bowled. I'm really bowled by his simplicity, bowled by his honesty, bowled by his down to earth.
But frankly speaking, till I saw the craze and the appreciation and the ecstasy and fascination that the students are exhibiting after seeing Ambati Rayudu garu, I just do not know about his greatness, and I just do not know how popular he is, frankly speaking. Though I follow cricket, though I follow very important people like Kapil Dev and Gavaskar and Dhoni and other people, okay. But towards the end of your career as a cricketer, towards the end of your career as a film personality, towards the end of your career as a professional, you need to take a turn to serve the society. I think that should be the objective of any profession, any popular profession. As most of you know that cricketers and cricket stars and film stars are very, very popular in India. And some of the cricket stars are more popular than the superstars in film industry, be it Bollywood or Hollywood or Tollywood or Telugu film industry. Because the craze and fascination that the youngsters generate, youngsters nurture in their minds towards following a cricket star, towards appreciating a cricket star is beyond imagination. I think that happens only in a country like India because Indians, they appreciate performers, professional performers or cricket stars or film stars without expecting anything in return. We are just fascinating people, we just appreciate, we just encourage, we just adore, and we just worship whoever excels in their profession. I think India is an example in comparing Sachin Tendulkar to God of cricket. I think we are even extolling the positions of the cricketers to the position of God, and we worship them in our psychological in-depth personality, which is very, very abundant in Ambati Rayudu garu. And what you require is simplicity, not the arrogance and the aristocratic and sophisticated behavior, or not the hypocrisy. And his decision to serve the society and to interact with the students and interact with the different sections of the society is really appreciable. And I do believe that his decision of reaching out to the different sections of the people has won appreciation from the administrative forces of the government or from the upper echelons of the society also. So I deem it as a privilege and honor to be part of this meeting, and I know that the students have so much of fascination. I would have arranged this interface meeting long back. Just now I was talking to Dr. Ravi Shankar Reddy and I requested Ambati Rayudu garu also to allow the students to interact with him on politics and personality development, sports and personality development, and politics and personality development. I'm rather surprised and amazed to look at his well-toned, highly disciplined body, even after the retirement from cricket. I haven't seen even a small, extra flesh over his body, okay, a fatty flesh over his body. I mean, that shows his discipline, that shows his punctuality and regularity, that shows his methodological approach towards life, systematic approach towards life, which should be emulated by all the youngsters. Okay, my youngsters andarki, what is that you have to emulate from your favorite cricket star is discipline, punctuality, integrity, commitment, and then reaching out to sections of the society. Eventually, towards the end of your career, as I said, to concentrate on serving the society and serving the nation. That should be the objective and that should be the ultimate goal of every youngster. Okay. So once again, I welcome and I congratulate NSS team headed by Dr. Ravi Shankar Reddy for managing this, and all the young scholars and the young students for taking care of Ambati Rayudu garu.
అదే నేను ప్లాంటేషన్కి వచ్చిన వెంటనే ఐ వాజ్ అవుట్ ఆఫ్ మై మైండ్ లుకింగ్ ఎట్ యువర్ craze and looking at your elation and joy and ecstasy on seeing Ambati Rayudu garu. So మన యూనివర్సిటీలోకి వచ్చాడు కాబట్టి it is our responsibility to send him out safely. Okay, don't pounce on him and don't సార్ మీరు ఒక సైడ్ ఉండండి. నాగార్జున యూనివర్సిటీ చరిత్రలో మొట్టమొదటిసారిగా Thank you, sir. Thank you very much. Next.